సో ఈ రోజు మనము నేర్చుకోబోతున్నటువంటి వాక్య భాగంలోనికి వెళదాము. చేప కడుపులో నుండి తీయబడినటువంటి నాణెమ గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క వాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుంచి 27వ వచనం వరకు మనము చూస్తాము. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుంచి, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజును సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చూసుకుంటే కొన్ని విషయాలను మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మొదట చూద్దాం. ఇక్కడ అరశకేలు అనే పన్ను మనం చూస్తూ ఉన్నాం. ఈ అరశకేలు పన్ను ఎవరి చేత కట్టించుకుంటారు, ఎందుకు కట్టించుకుంటున్నారు అంటే, మనము యూదులైనటువంటి పురుషులు, యూదులు అనబడినటువంటి పురుషులు 20 సంవత్సరాలు పైబడినటువంటి వారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుంచి 27వ వచనం వరకు మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ అరశకేలు పన్ను కట్టమని అడుగుతూ ఉన్నారు పేతురు గారిని. మొదటి ఇక్కడ అరశకేలు పన్ను ఎవరికి కట్టాలి, ఎందుకు కట్టాలి అని మనం చూస్తే, మరి యూదులలో 20 సంవత్సరముల దగ్గర నుంచి పైబడినటువంటి వారు పన్ను వసూలు చేస్తారు. వారి దగ్గర నుంచి అరశకేలు ఒక్కొక్క వ్యక్తి కట్టాలి. 20 సంవత్సరాలు పైబడిన మగవాళ్ళు అరశకేలు పన్ను కట్టాలి. ఆ పన్ను వసూలు చేసి యెరూషలేములో ఉన్న మందిరాన్ని యొక్క సంరక్షణ కొరకు, మందిరముని యొక్క అవసరత కొరకు ఆ పన్నుని వసూలు చేసినటువంటి ఆ యొక్క డబ్బులను దానికి వాడుతూ ఉండేవారు అన్నమాట. అందు నిమిత్తము ఆ పన్ను వసూలు చేస్తూ ఉండేవారు. ఈ యొక్క విషయము మీరు నిర్గమకాండములో 30వ అధ్యాయము 13వ వచనము 14వ వచనములో మనం చూడొచ్చు. అలానే నిర్గమకాండము 38వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు. చూడండి, నిర్గమకాండం 38వ అధ్యాయము 26వ వచనము. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని అభిప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా 6,03,550 మందిలో తలకొకటికి అర్హతులను, చూడండి, 20 సంవత్సరములు పైబడినటువంటి వారు కడుతున్నటువంటి పన్నుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఒక విషయాన్ని ఇక్కడ మనం చూస్తే, ఈ యొక్క ఉదాంతం అంటే ఈ సందర్భం వచ్చేసి, ఈ వాక్యం వచ్చేసి మత్తయి సువార్తలో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఈ అద్భుతము ఇంకెక్కడ కనిపించదు, మనకు మత్తయిలోనే కనిపిస్తుంది. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, యేసు ప్రభువారు శిష్యుడిని పేతురు గారిని పిలిచి, పన్ను ఎవరు కడతారు? మరి కుమారులు కట్టరు కదా, కుమారులు స్వతంత్రులు కదా, అన్యులు కదా కట్టేది అని అడిగితే, ఎవరు కడతారు అని అంటే పేతురు కూడా అంటాడు, నిజమే, కుమారులు కట్టనవసరం లేదు, అంటే వారు స్వతంత్రులు కాబట్టి అన్యులు కడతారు అని పేతురు గారు చెప్పినప్పుడు, మరి మనం కుమారులం కదా అంటే యేసు ప్రభువు వారు పన్ను కట్టవలసిన అవసరము లేదు వాస్తవంగా. కానీ అక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు, మనము వారికి అభ్యంతరముగా ఉండకుండా నిమిత్తము మనం ఏం కట్టేద్దాము? పన్ను కట్టేద్దాం, మనం కట్టేసేద్దాం పన్ను అని యేసు ప్రభువారు అక్కడ చెప్పడాన్ని మనము గమనిస్తూ ఉంటాం. అంటే ఈ రోజు ఒక నిజమైన దేవుని బిడ్డ ఎప్పుడు ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదు. నీ మాట, నీ జీవితం
నీ నడక, నీ బ్రతుకు ఎవ్వరికి అభ్యంతరంగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎదుటి వారికి మనము దేవుని చూపించే వారికి ఉండాలి. కానీ మన బ్రతుకు ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదు. అది ఆ మాదిరికరమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూపించారు. రోమపత్రికలో మనము చదువుకుంటాము. నువ్వు జయించగలవు కాబట్టి నువ్వు ఏదైనా కూడా చేయగలవు, కానీ ఎదుటివాని యొక్క మనస్సాక్షి నిమిత్తము నువ్వు తినకూడదు అనుకున్నప్పుడు వెళ్ళిపో పక్కకని చెప్పేసి అనే మాటను చూస్తాం. అలానే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 21వ వచనములో కూడా మనం చూస్తాం. ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను. ఎవరు? యేసయ్య. యేసు ప్రభువారు మనకి మాదిరి. సో ఆయన మాదిరిగా ఉన్నది. ఇప్పుడు ఆయన ఎందుకు కట్టాలి? నేను ఎవరిని? దేవుని కుమారుని. నేను ఎందుకు కట్టాలి పన్ను? నేను కట్టనని చెప్పు. నువ్వు కట్టొద్దు. నువ్వెవరివి? శిష్యుడివి. అంటే నువ్వు కుమారుడి కింద లెక్క, కాబట్టి నువ్వు కూడా కట్టడానికి వీల్లేదు. నువ్వు కూడా కట్టనని చెప్పుకో అని చెప్పి యేసు ప్రభువారు అన్నారు అనుకోండి. అక్కడ ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారికి ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు అప్పటికే. అంటే శత్రువులు ఉన్నారు. అఫ్కోర్స్ శత్రువులు లేరు అంటలేదు, కానీ ప్రభువారికి అక్కడ ఫాలోవర్స్ కొన్ని వేలల్లో అక్కడక్కడ ఎండిన కాడల్లో ప్రతి ఒక్క చోట కూడా వేల సంఖ్యలో గుమ్ముకుంటాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? వేసేవాడు మేము కూడా కట్టాం అంటారు. అంటారు, ఖచ్చితంగా అంటారు. అంటే అలాంటి అభ్యంతరం కలగచ్చేయకూడదు. ఎందుకంటే నీ పైన అధికారులకు మనం ఏం చేయి ఉండాలి? లోబడి ఉండాలి. అధికారులకు చెల్లించవలసినవి అధికారులకి చెల్లించాలంట, దేవునికి చెల్లించవలసినవి దేవునికి చెల్లించాలి. కాబట్టి మనము ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదు. స్తోత్రం చేద్దాం గట్టిగా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరికి కూడా మనం అభ్యంతరంగా ఉండకూడదు. చాలా మంది కూడా పన్నులు కట్టరు, కరెంటు బిల్లులు కట్టరు, ఎక్కువ పేరు పెట్టేసుకుంటూ ఉంటారు, ఇంటి పన్నులు కట్టరు. చాలా ఎక్కువైపోతాయి వాళ్ళకి, వేలల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అది చాలా తప్పు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ధననిధిని మనం ఖచ్చితంగా ఆ ట్యాక్స్ మనము కట్టాలి దాన్ని. లేదంటే అనేకులకి మనం అభ్యంతరం అయిపోతాం. ఇదే నేను ప్రార్థనకి వెళ్తారు, వీళ్ళే కట్టరంట, చూడు వీళ్ళే వింటలేదు, వీళ్ళే లోబడట్లేదు అనేటువంటి విషయాలను మనం చూడవలసి వస్తుంది. అంటే దేవుడు నామం ఏమైపోతుంది? అక్కడ అవమానం అయిపోతుంది. కాబట్టి మనము చక్కగా కట్టుకోవాలి. ఆ కరెంటు ఫీజులు పీకేసేదాకా ఉండకూడదు, ఇంటి పన్ను కట్టలేదని సీల్ చేసేదాకా ఉండకూడదు. ఇట్లాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. సో ఎవ్వరికి ఏ విషయములలో కూడా దేవుని పరంగా కానీ ఈ లోక సంబంధంగా కానీ ఒక నిజమైన దేవుని బిడ్డ ఎవరికి ఎలా ఉండకూడదంట? అభ్యంతరకరమైన జీవితం మనము జీవించకూడదు. సరే, ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన ఒక విషయం ఏం చూస్తున్నాము అంటే ఆయన ప్రకృతిపై అధికారాన్ని ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రకృతి మీద అధికారాన్ని ఎలా ఉపయోగించాడు అంటే పేతురు గారికి అక్కడ ఏమని చెప్పాడు అంటే, పేతురు నీవు గాలము తీసుకుని ఎక్కడికి వెళ్ళమన్నాడండి? చెప్పండి, అందరు చదువుతున్నారు. బైబిల్ చదువురాదా మీ అందరికీ? కింద గట్టి చదివి చెప్పింది కదా, నేను చెప్పరే. ఎక్కడికి వెళ్ళి పట్టమన్నాడు చేపని? గట్టిగా సముద్రము దగ్గరకు వెళ్ళి గాలం వేసి చేపను అన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ చేప యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ చేపని ఫస్ట్ మనం చూస్తే దీని పేరు దిలీఫియా ముష్కి అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. ఆ ప్రాంతంలో వాళ్ళైతే సెయింట్ పీటర్ ఫిష్ అని పిలుస్తారు దాన్ని, సెయింట్ పీటర్ ఫిష్ అని పిలుస్తారు దాన్ని. ఎందుకంటే పేతురు కదా వెళ్ళి పట్టింది ఆ చేపని, అందుకని ఆ పేరు దానికి వచ్చేసింది. అక్కడ అది సెయింట్ పీటర్ ఫిష్ లాగా పిలుస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని పేర్లతో ఆ పేరుని పిలుస్తూ ఉంటారు. అంతేకాదు ఇంకా రకరకాల పేర్లతో కూడా ఆ చేపను పిలుస్తారు. ఈ చేప తినేటువంటి ఆహారాన్ని గమనించినట్లయితే ఈ చేప పాచి తింటుంది. ఎక్కువగా పాచి పదార్థాలను, చిన్న నాచు పీచులను, ఆకులను అట్లాంటివి తింటూ ఉంటుంది అనమాట. అంతేకాదు ఇది మెరిసేటువంటి వాటిని కూడా చూసి ఆకర్షింపబడి తినేస్తుంది. మెరుస్తూ కనిపించినటువంటి వాటిని కూడా ఏం చేస్తుంది అంటే గబుక్కున తినేసేటువంటి ఒక లక్షణము దీంట్లో ఈ చేపలో ఉన్నదనమాట. అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే అడుగు భాగమునకు వెళ్ళి అక్కడ తింటూ ఉన్నట్లుగా తింటది. అవన్నీ కూడా తింటుంది. ఒక్కోసారి బయటకు వచ్చేసి ఆ చిన్న ఆకులను అలాంటివి కూడా తింటూ ఉంటుంది.
దీని గురించి ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, దీన్ని పరిశీలించిన తర్వాత ఇది శాకాహారి అని చెప్పాడు. ఈ చేప మాంసాహారి కాదు. కొన్ని చేపలు మాంసాహారి, కొన్ని పెద్ద చేపలు ఏం చేస్తాయి అంటే, పెద్ద చేపలు చిన్న చిన్న చేపల్ని తినేసి, కిల్లర్ ఫిషెస్ అంటారు కదా, తినేసి. ఇది శాకాహారి. ఈ శాస్త్రవేత్త 19వ శతాబ్దంలో ఈ యొక్క హెచ్బి ట్రిస్టన్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఈ విషయాన్ని. హెచ్బి ట్రిస్టన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇవన్నీ కూడా మరి ఇందాక చెప్పినట్లుగా ఆ తీరానికి వచ్చిన కొన్ని పదార్థాలు సేకరించి తింటూ ఉంటాయి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చేప గురించి చూస్తే, ఈ చేప నోటిలో ఏముందని చెప్పాడండి? ఈ చేప కడుపులో ఏమున్నదంట? షెకేలు ఉంది అని చెప్పినట్లుగా మనము చూస్తా ఉన్నామండి. వారు చెప్పారు, మనం చెల్లిద్దాము, నువ్వు వెళ్ళి ఆ గాలము వేసి మొదట వచ్చినటువంటి ఆ చేపని పట్టుకో, దాని నోరు తెరిస్తే దాని నోటిలో ఏముంటుంది? షెకేలు ఉంటుంది అని చెప్పాడు. అంటే మెరుస్తూ కనపడేసరికి ఈ చేప ఏమి మింగేసిందండి? ఒక షెకేలుని మింగేసేసింది. అంటే దీని తత్వం ఏంటంటే, మెరుస్తూ ఉన్న వాటిని కూడా మింగేస్తుంది అనమాట. అది వస్తువు అని కూడా తెలియదు, మింగేస్తుంటది. బహుశా ఇది మెరుస్తూ ఉండేసరికి ఆ షెకేలుని మింగేసి ఉండొచ్చండి ఈ చేప. అలా మింగేసి ఎక్కడ ఉండిపోయిందంటే, దీని గొంతులో ఉండిపోయింది. ఈ చేప గొంతులో అలాగా ఉండిపోయింది. అందుకే ప్రభువారు అన్నాడు, దాన్ని నోరు తెరచు అన్నాడు. అంతే, అది కడుపులో పోలా. ఎక్కడుంది? గొంతుగడు ఉంది. కాబట్టి నువ్వు దాని నోరు తెరిస్తే ఒక షెకేల్ కనిపిస్తుంది అని చెప్పాడండి. అంటే బహుశా తినేదనుకొని మింగింది కమల, అది గొంతున అడ్డుపడిపోయి ఉంది. అందుకే దేవుడు ఈ యొక్క చేపను పట్టడానికి ప్రభువారు పేతుల్ని ఎక్కడికి వెళ్ళమన్నాడంటే, ఆ గాలం తీసుకొని నువ్వు సముద్రానికి వెళ్ళు అన్నాడండి. ఇక్కడ ఈ చేప గురించి కొంచెం పక్కన పెట్టి, గాలం ఎక్కడేసి పడతారో తెలుసా? గాలం ఎక్కడేస్తారో తెలుసా? లోపల సముద్రాల్లో గాలాలు వేరు. సముద్రంలో వేసేది వల. బాగా గమనించండి, సముద్రములో వల వేస్తారు. పిల్ల కాలవలలో ఇంకా చెరువుల్లో ఇట్లాంటి ప్లేసెస్ లో గాలం వేస్తారు. సముద్రంలో కనుక నువ్వు గాలం వేస్తే ఏమవుతుందో తెలుసా? అది కుట్టుకుపోద్ది. అది ఇట్లా వెళ్ళిపోద్ది. అల తాకిడికి పడదు, వెళ్ళిపోద్ది. చేపలు ఎక్కడో లోపల ఉంటాయి కదా. ప్రభువారు చెప్తాడు ఒకసారి, నీ దోణెను లోతుగా నడిపించు అంటాడు. లోతుగా వెళ్ళిన తర్వాత అక్కడ వల వేయమంటాడు. వల అంటే అవి ఎక్కడో లోపల ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి గాలం వేయి, ఒక చేప పైకి వచ్చేస్తుంది, ఆ చేపను పట్టుకో, ఆ చేప నోటిలో షెకేలు ఉండదు. సముద్రంలో ఏదైనా చేప పైకి వచ్చిద్దా? రాదు. కాలంలో వాటిలో అయితే ఇలా పోతా ఉంటే అది మనం చూడగలుగుతాం. కాలవల్లో చెరువుల్లో వేసేది గాలం, సముద్రంలో వేసేది వల. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రకృతికి విరుద్ధముగా అంటే అంత సృష్టి కూడా నా ఆధీనంలో ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని కూడా ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు పేతురు గారిని గాలం తీసుకొని ఎక్కడికి వెళ్ళమని చెబుతున్నాడండి? సముద్రానికి వెళ్ళమని చెప్తున్నాడు. ఎందుకు అంటే, ఇక్కడ మనం కొంచెం ఆపి మళ్ళీ చేప దగ్గరికి వెళ్దాం. ఆ చేప ఏం మింగేసిందండి? షెకేలు మింగేసేసింది. అది యేసయ్య చూశాడు. బహుశా అది మింగిన తర్వాత అది ఇక వేది మింగలేకపోతూ ఉన్నది. ఒక పెయిన్ తో బాధపడతా ఉండొచ్చు, అది అడ్డుపడతా ఉండొచ్చు దాని గొంతుకి. అందుకని దాన్ని సంరక్షించడం కోసం ఆ షెకేలు తీసేసుకొని మంచి పులుసు వండించి మీ ఆవిడ చేత, అలాగే మీ అత్త మనం వెళ్ళినప్పుడు బాగా పెట్టింది, మీ అత్తను జ్వరం ఉన్నప్పుడు బాగు చేశాం కదా, వెళ్ళి అప్పుడు వండి పెట్టింది చేపల పులుసు ఎంత కమ్మగా ఉందో పేతురు, మళ్ళీ ఆ చేపను తీసుకొని వెళ్ళి మీ అత్త చేత చక్కగా ముక్కలు కోపించి పెట్టుకొని రాని చెప్పలేదండి. కేవలం ఆ చేప దగ్గర నుంచి ఏం తీసుకోమన్నాడు? ఓన్లీ ఒక షెకేలు వదిలేసాయి. అంటే చూసాడు యేసయ్య. ఈరోజు ఆ యొక్క చేప బాధపడుతున్న విషయము, ఆ చేప నోటిలో చిక్కుకున్న ఆ షెకేల్ని చూసిన. వాస్తవంగా డబ్బు ఎవరి దగ్గర ఉంటుందండి? ఎవరి దగ్గర ఉంటాయి?
మనుషుల దగ్గర ఉంటది, దాని ధనవంతులు ఎక్కువ ఉంటది, మన ఫోటోల దగ్గర కూడా కొద్దిగా ఉంటది కదా, కాస్తైనా ఉంటది కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, ఒక సేవకురాలిగా నేనున్నాను. కొంచెం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి అడగవసరం లేదు. కొద్దిగా తక్కువ ఉన్నటువంటి సరళ సిస్టర్ గారు ఒక 100 రూపాయలు ఇవ్వరా అంటే ఇవ్వరా నాకు? నన్ను బట్టి వెంటనే ఏం చేస్తారు? ఇచ్చేస్తారు, వెంటనే ఇస్తారు. అఫ్కోర్స్ అడగరు అనుకోండి ఇంకా నన్ను, అవునా, మొబైల్ ఇవ్వని అడిగినా కూడా ఇచ్చింది ఆ పాకెట్ మనీ తీసేసి. అవి ఎప్పుడెప్పుడు వస్తామా అని ఎదురు చూస్తుంది. పాపం వాళ్ళ అమ్మ వల్ల పాపం అమ్మాయి ఎదురు చూపులు ఆగిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఎదురు చూస్తూ ఉంటది. మా కోసం కొన్ని అన్ని తీసి దాచి పెడతా ఉంటది. అంటే ఏ వస్తువులు ఎవరి దగ్గర దొరుకుతాయో మనకు తెలుసు. ఇప్పుడు యేసుప్రభువు వారు గాడిద పిల్లని తీసుకుని రండి అని ఎక్కడికి పంపించాడు? గాడిదలో ఉన్నటువంటి ఆయన దగ్గరికి కదా, ఆ ఇంటి దగ్గర పలానా ఊరు వెళ్ళండి, పలానా ఇంటికి పోండి, వాళ్ళ ఇంటి దగ్గర చిన్న గాడిద పిల్ల కట్టేసి ఉంటది, కాబట్టి అది తీసుకొని రండి, ఎవరన్నా అడిగితే ఇది ఏసైకి కావాలని చెప్పండి అన్నాడు. సరే ఇలా అనుకుందాం, జక్కయ్య ఇంటికి పంపించచ్చుగా. సుఖం పుత్తాడని జక్కయ్య ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, కొన్ని పట్టుకొని రండి, ఆ జక్కయ్య కనుక అడిగితే ఏసై రమ్మన్నాడు అని చెప్పండి అనొచ్చుగా. కానీ ఆ చేప అక్కడ బాధపడుతున్నట్లుగా నాకైతే అనిపిస్తూ ఉన్నది, నా మనసుకైతే అనిపిస్తూ ఉన్నది. అంటే దాన్ని చూశాడు, దాని నోటిలో అది ఉండటం చూశాడు యేసయ్య. ఈరోజు దాన్ని చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ అవసరతను చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ ఇబ్బందులు చూస్తున్నాడు, నీ అనారోగ్యాన్ని చూస్తున్నాడు. ఈరోజు చేప విషయంలోనే కేర్ తీసుకున్న దేవుడు నీ విషయంలో కేర్ తీసుకోలేడా? ఆయనకి షెకేలు కావాలంటే జక్క ఇంటికి పంపించవచ్చు, ఇంకొక ఇంటికి పంపించవచ్చు, ఎవరింటికైనా పంపించవచ్చు. అంతేకాదు ఏసై దగ్గర ఆల్రెడీ ఆఫరింగ్ ఉంది. అక్కడ ప్రతి మీటింగ్ లో ఆఫరింగ్ వేసేవాళ్ళు, చందా పడతారు. అక్కడ ఏసై పెట్టే ప్రతి కూడికి దగ్గర కూడా ఆఫరింగ్ వేసేవాళ్ళు. ఆ ధనం మూట ఎవరి దగ్గర ఉంది? ఇస్కరియోతు యూదా దగ్గర ఉంది. మనం చదువుతుంటాం కదా, ఆడు దొంగలు ఆ సంచిలో నుంచి దొంగిలిస్తూ వచ్చాడు అని చదువుకున్నాం కదా. అంటే ఆఫరింగ్ ఆ సంచి అంతా కూడా, అంటే ఆ ట్రెజరర్ పోస్ట్ ఎవరికి ఇచ్చారు? ఇస్కరియోతు యూదాకి ఇచ్చేసేసారు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ యేసయ్య ఆ చేప దగ్గరికి వెళ్ళమని చెప్పడానికి మనం చూస్తూ ఉన్నాం. అంటే అది కూడా సముద్రం దగ్గరికి వెళ్ళు, గాలం వేయని చెప్తూ ఉన్నారు. మైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం సో చేపని చూసిన దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. నీ అవసరత నా అవసరత కూడా ఎరిగి ఉన్నాడని గుర్తుపెట్టుకుందాం. అంతేకాదు, ఇక్కడ మనం చూస్తే సముద్రంలో గాలం వెయ్యి అంటున్నాడు. ఎక్కడ వేయమంటున్నాడు? సముద్రంలో గాలం వెయ్యి అంటూ ఉన్నాడు. నేను కనుక ఇప్పుడు చిన్నాన్నను పిలిచి, చిన్నాన్న మీరు ఈ పెయింట్ ఇట్లా వెయ్యాలి, ఇక్కడ కాదు ఇట్లా వెయ్యాలి అని నేను చెప్పాను అనుకుందాం. కిషోర్ బ్రదర్ గారిని పిలిచి ఈ బోర్డు కరెంటు ఇట్లా కాదు ఇట్లా ఉండాలి అని చెప్పాను అనుకుందాం. వాళ్ళు ఏం చెప్తారు? నన్ను కింద నుంచి పై దాకా ఎగదిగా చూస్తారా చూడరా? ఒకవేళ అంత చూడకపోయినా పాశ్రమం కాబట్టి గౌరవంతో కమ్ముగా సైలెంట్ గా మనసులో ఏంద్ర బాబు అనుకుంటారా అనుకోరు? అట్లా కాదు అమ్మా, అక్క అట్ట కాదక్క, ఇది ఇక్కడే ఉండాలక్క అని చెప్తారు. అంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. పెయింట్ వేసే విషయంలో నాకు లేదు, కరెంట్ పెట్టే విషయంలో నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు లేదు. ఇక్కడ సేమ్ సిచ్యువేషన్. పేతురు గారు చిన్నప్పటి నుంచి జాలరే, వాళ్ళ నాన్నగారు అందరూ కూడా జాలరు. ఏ సముద్రంలో ఏది వేయాలో, నా యొక్క కాలంలో చెరువుల్లో ఏం వేయాలో తెలిసినటువంటి వాడు పేతురు. ఏంటి ఏసయ్యా సముద్రంలో గాలం వేసేదేంటి? సముద్రంలో గాలం వేసేదేంటి? పిచ్చోడు అనుకుంటారయ్యా నన్ను గాలం తీసుకొని పోతే. అందులో నేను సీనియర్ మోస్ట్ జాలర్ని. నాకు ఎంత పేరుందో చేపలు పట్టే విషయంలో, అంత సీనియర్ మోస్ట్ జాలర్ని నేను. నన్ను పోయి ఏమేమంటున్నావు? గాలం ఎక్కడ వేయాలి? సముద్రంలో గాలం వేయలేదయ్యా, సముద్రంలో వలేస్తారయ్యా అని ఒక్క మాట తిరిగి యేసయ్యకి అడ్వైజ్ ఇవ్వలేదు, చెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ పేతురు ఒక్క మాట కూడా చెప్పలేదండి, చెప్పలేదు.
నిజంగా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. ఆ మాట ఒక్క మాట మాట్లాడలేదు, కానీ యేసయ్య చెప్పిన దాన్ని పాటించాడు అంతే. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, సేవకుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అది సరే అది ఏమి కాదు, ఇది ఎలాగా, అది అలాగా నువ్వు చెప్పకూడదు, కానీ లోపడటం నువ్వు నేర్చుకోవాలి. లోపడితేనే నీ జీవితంలో ఆశీర్వాదం. నువ్వు కనుక లోపడకపోతే నీ వెనకమాల పరిగెత్తుతూ ఉంటది నీ జీవితంలో. సేవకులు ఎందుకు పొద్దున్నే లేచి ప్రార్థన చేయమంటున్నారు, ఎందుకు జూమ్ మీటింగ్ రమ్మంటున్నారు, ఎందుకు ఉపవాస ప్రార్థన చేసుకోండి, ఎందుకు సంఘ కార్యక్రమాల్లో అందరు కలిసి కూడుకోండి అని చెప్తూ ఉన్నారు నీ జీవితంలో. ఎందుకు అంటే నీ బ్రతుకు బాగుండు నిమిత్తము, నీ బ్రతుకు ఆశీర్వదింపబడు నిమిత్తము. ఆ మాటలు నీకు కష్టముగా ఉన్నప్పటికీ కూడా నువ్వు పాటించాలి. నీ శరీరము సహకరించకపోయినా దాన్ని నలగొట్టాలి. అందుకే పౌలు అంటాడు, దినదినము నా శరీరమును నేనేం చేస్తున్నాను, నలగొట్టుకున్నానంటే రాయి తీసుకొని కాదు. పొద్దున్నే 4 గంటలకు లెగవాలంటే ఎంత కష్టమో తెలుసా? ఈ శరీరం సహకరించదు తెలుసా? సహకరించదు. ఈ వారమంతా కూడా ప్రేమ పెట్టడానికి ఆ చీరాల మరి మన యొక్క పరిచయకి వాటికి రోజు పోతానే ఉన్నా. ఉదయాన్నే పొద్దున్నే ఆ యొక్క ట్రైన్కి వెళ్తున్నాను, అక్కడ ప్రేర్ చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం ట్రైన్ పరిగెత్తుకుంటూ వస్తున్నాను, మళ్ళీ సాయంత్రం ఉపవాస ప్రార్థన చూసుకుంటూ ఉన్నాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకొని పడుకొని మళ్ళీ ఉదయాన్నే 4 గంటలు వేసి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని మళ్ళీ జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ అయ్యి మళ్ళీ బ్యాగ్ తీసుకొని మళ్ళీ పోతున్నాను ట్రైన్లో. ఈ శరీరం సహకరించట్లా. ఈ శరీరం చాలా ఇబ్బంది పెడుతుంది, నిద్ర సరిపోవట్లేదు, ఏమైపోతున్నారు. కానీ దీన్ని ఏం చేయాలంట, అది నలగ కొట్టడం. సహకరించదు నీ శరీరం, నీ మనసు సహకరించదు, నీ రోగం సహకరించదు, కానీ దాన్ని నలగొట్టు. ఇంకెన్నో దినాలు లేదు ఉపవాస ప్రార్థన. నలగొట్టడం అంటే అదే ఆయన సన్నిధిలో కూర్చోవటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారికి ఒక్క మాట కూడా అడ్డము చెప్పకుండా లోపడినట్లుగా పేతురు గారిని మనం చూస్తా ఉన్నాము. పేతురు గారు లోపడి వెళ్ళాడు కాబట్టి అక్కడ గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు. అదే కనుక ఎదిరించి ఉన్నట్లయితే ఓటమి చూసుండేవాడు. నాకు తెలుసు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సముద్రంలో వేసేది దానం తీసుకొని పోతున్నా, అక్కడ చెరువులో వేసి నేను చేప తీసుకొస్తున్నా, కానీ చెరువుకి వెళ్ళినట్టయితే అప్పుడు కనుక రాత్రంతయు ప్రయాసపడిన ఒక్క చేప కూడా పడిందా? పడలేదండి. రాత్రంతా సముద్రంలో వల వేస్తారని తెలిసి వల వేసినా ఏం పడలేదు. అప్పుడు పడలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రభు వారి మాటకి లోబడి వెళ్ళటాన్ని మనము చూస్తా ఉన్నాం. అంతేకాదు, ప్రభువు చెప్పినట్లు చేస్తే మనము కూడా సమస్తము కూడా మన జీవితాల్లో మనకి సాధ్యమా? సాధ్యం అంతే. కొన్ని శోధనలు వస్తాయండి, ప్రభు మాట ప్రకారం వెళ్తుంటే కొన్ని వస్తాయండి. మాకు కూడా వచ్చినాయండి. ఈ మధ్య కాలంలో జస్ట్ 2 రోజుల క్రితం మాకు కూడా పెద్ద శోధన వచ్చేసింది. కానీ ఎంత భయపడ్డామంటే అంత భయపడిపోయాం మా శోధనలో. కానీ అపాయము రాకుండా ప్రభువారు అన్నారు, నీ అపాయము నీ గుడారము సమీపించదు అన్నాడు కదా. పేతురుని చూసిన వాళ్ళు నవ్వుంటారు, ఖచ్చితంగా నవ్వుంటారు, రే పేతురు చూడరే సముద్రం దగ్గరికి గాలం తీసుకొని రే అని ఖచ్చితంగా ఎక్కిరిచుంటారు. చూసినోడు ఖచ్చితంగా నవ్వుంటారు. నాకు కూడా నాకెందుకు, నన్ను ఎవరు పోమన్నారు? ఏసై బొమ్మన్నాడు. నేను మన రిటర్న్ వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని చూసి నవ్వుతా. నా చేతిలో ఉన్నవి చూస్తే మీరు నోరు పూసుకుంటారా? నేను మిమ్మల్ని చూసి ఏం చేస్తాను? అప్పుడు నేను నవ్వుకుంటా వెళ్ళిపోతా సంతోషంగా నా దేవుళ్ళు అనుకుని ఉంటాడు పేతురు. అందుకే లోపెట్టాడు. దేవుని పెట్టాడు. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ దేవుని మాటకి మనము లోబడేటువంటి వారముగా మనము. ఆయనకి తెలుసు ఎక్కడ ఏం వేయాలో, ఆయనకి తెలుసు. గాలం వేయాలా, వల వేయాలా, ఏం వేయాలో కూడా ప్రభు వారికి బాగా తెలుసు. నీ జీవితంలో ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎప్పుడు నిన్ను ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలో, ఎప్పుడు నిన్ను సంతోషంతో నీ జీవితాన్ని ఆశీర్వదించాలో, నీ కన్నీటిని ఎప్పుడు తుడిచివేయాలో, నీ బిడ్డల్ని ఎక్కడ నిలవపెట్టాలో, ఎక్కడ నీ బిడ్డల్ని ఆశీర్వదించాలో అన్ని ప్రభువుకి తెలుసు. అయితే నువ్వు ఆయన మాటకి ఏం చేయాలంట? లోబడాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీరిద్దరికి మాత్రమే చెల్లించాడు పన్ను కదండి, పేతురు గారి కన్నా ఏసైకే. మరి బహుశా మిగతా శిష్యులు అక్కడ ఉండారో లేదో నాకు తెలియదు. మరి వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసింది ఎవరినంటే పేతురునే క్వశ్చన్ చేశారు. కట్టరా నువ్వు, మీ ఏసై కట్టరా అనేసరికి సో వాళ్ళు కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చేప గురించి మనము ధ్యానిస్తే ఈ చేప ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నది. చేప ఎవరికి సాదృశ్యం? విశ్వాసం అంటే ఎవరు?
అటు అటు ఆ అవతల బజారుల్లో ఎవరు? మనమేనా? నిజమేనా? అమ్మయ్యా, దేవుని స్తోత్రం, గట్టిగా స్తోత్రం చూద్దాం. ఎవరు విశ్వాసులు అంటే? విశ్వాసుల్ని ఇంకొక జంతువుతో కూడా పోల్చారు, ఇంకొక దాంతో. ఏంటిది? ఆ ఒక్క రెండు రకాలు ఉంటాయి. దాని విశ్వాసం నువ్వు పెట్టినంత వరకే. నువ్వు తర్వాత కొద్ది కోపం వచ్చినట్టు కలిసి వదలు పడేసిద్ది. దాని విశ్వాసం ఓకే, అది కొంతవరకే, కొంతవరకే దాన్ని. మనల్ని దేంతో పోల్చాడు మా విశ్వాసని? చెప్పమ్మా. గొర్రె. నా గొర్రెలు. ఎవరు మనం? కాదా? మరి కుక్కని తెచ్చుకుంటారు పద్దస్మానం, అది కొంచెం సేపే అమ్మా. అన్ని కుక్కలు ఎవరు పెడితే వాళ్ళకి విశ్వాసం ఉంటాయి, అవి అంతే. ఎవరు పెడితే వాళ్ళు. కదా, విశ్వాసులమైన మనల్ని ప్రభువారు నా గొర్రెలు అని పెంచారు కదా. చాలా మంది కామెంట్ చేస్తూ మనల్ని ఏమని పిలుస్తారంటే, రే గొర్రెలు వచ్చినాయిగా, ఎస్ఐ గొర్రెలు అంటారు, గొర్రెల పిల్లలు వచ్చినాయిగా, ఎట్లా పిలుస్తూ ఉంటారు కదా. అంటే ఒక విశ్వాసిని కొన్ని కొన్ని వాటితో పోల్చి దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ చేప అంటే ఎవరంటే అనుకో, ఎవరు ఇప్పుడు చెప్పండి? చేప నువ్వే, విశ్వాసమైన నువ్వే. చేపని విశ్వాసులకు సాదృశ్యముగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ చేప ఎలా ఉపయోగపడిందంటే, ఒకటి పేతురు గారికి ఉపయోగపడింది, రెండు యేసయ్యకి ఉపయోగపడింది. ఎవరెవరికి? పేతురు గారికి, యేసయ్యకి ఉపయోగపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అవును, పేతురు గారికి ఏ విధంగా ఉపయోగపడిందో మనం చూసాం. పేతురు గారు సేవకుడిగా మరి నిజంగా వాక్యం బోధించినప్పుడు, ఆయన వాక్యాన్ని ప్రకటించినప్పుడు 3,000 మంది మారుమనసు పొందినట్లుగా మనం చూస్తా ఉంటాం. అనేక మంది అన్ని జనులను కూడా ప్రభు వైపు తిప్పినటువంటి వాడిగా, సేవకుడిగా మరి పేతురు గారు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాంటి ఈ యొక్క చేప నోటిలో ఉన్నటువంటి ఈ షెకెలు, ఆ అర షెకెలు ఎవరికి ఉపయోగపడిందంట? పేతురు గారికి ఉపయోగపడింది. అనగా సేవకుడికి, అనగా సంఘములకు ఉపయోగపడాలి. చేప ఏ విధంగా పేతురు గారికి ఉపయోగపడినదో, పేతురు గారి యొక్క కష్టమును తీర్చినదో, పేతురు గారి యొక్క పేరు పాడవకుండా, అవమానపడకుండా ఎలా కాపాడిందో ఆ చేప, నీవు చేప అనేటువంటి విశ్వాసమైన నీవు నీ సేవకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ సేవకుడికి ఉండాలి, నీ సంఘ కాపరికి మాటకు లేపడే విధంగా, వారి అవసరం తీర్చే విధంగా ఉండాలి, సంఘములకు ఉపయోగపడే విధంగా నువ్వు ఉండాలి. సంఘమునకు, సేవకునికి ఉపయోగపడేటువంటి విధముగా నీ జీవితమును నువ్వు కట్టుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. ఆ విధంగా ఆ చేప పేతురు గారికి ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవసరాలు, సంఘ అవసరాలు చూసుకునేదిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు విశ్వాసి కూడా సంఘ అవసరాలు చూసుకోవాలి, సంఘ కాపరి యొక్క అవసరాలు చూసుకోవాలి. ఒక్క మన అవసరాలే కాదు, దేవుడు మనల్ని పోల్చి చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసయ్యకు కూడా ఉపయోగపడింది. ఇది ఎవరికి ఉపయోగపడిందండి? యేసయ్యకు కూడా ఉపయోగపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, అవును, మనము ఆ యొక్క యేసయ్యకి ఎంత చక్కగా ఇది ఉపయోగపడింది అంటే, మరి మనం చూస్తాము మార్కు సువార్తలో మనం చెప్పినట్లుగా సర్వ సృష్టికి వెళ్ళి మీరేం ప్రకటించండి, సువార్త ప్రకటించండి అని దేవుడు చెప్పాడు. అంటే నువ్వు సువార్త ప్రకటించడం ద్వారా యేసు ప్రభువారికి కూడా ఉపయోగకరమైన పాత్రగా నువ్వు ఉంటావు. దేవుని పనిలో, దేవుని సువార్తలో, దేవుని కార్యాలలో నువ్వు పాలు పంపులు పొందడం ద్వారా యేసయ్యకు ఉపయోగపడే చేపగా నువ్వు ఉంటావు. అంటే రెండు విధాలుగా నువ్వు ఉపయోగపడాలి. ఒకటి, సంఘమునకు, సంఘ కాపరికి నువ్వు ఉపయోగపడాలి. రెండు, యేసయ్యకు సువార్తలోను, పరిచర్యలోను, అన్ని కార్యక్రమాలలో ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఆయనకి ఉపయోగపడే పాత్రగా నువ్వు ఉండాలి. రెండు విధములుగా నీవు ఉపయోగపడాలని వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఇలాగ నువ్వు ఉపయోగపడాలి అంటే, వలలో పట్టే చేపగా ఉంటే నువ్వు ఉపయోగపడలేవు. నా మాట అర్థమవుతుందండి? వలతో పట్టిన చేపలాగా ఉంటే, ఆ చేపలో ఉంటే నువ్వు ఉపయోగపడలేవు. నువ్వు ఈ విధంగా రెండు విషయాలలో నువ్వు ఉపయోగపడాలి అంటే, నువ్వు గాలముతో పట్టబడినటువంటి చేపవై ఉండాలి. హల్లెలూయా. వలతో పట్టబడినటువంటి చేపలు కనుక మనం చూసినట్లయితే, ఆ చేపలు వల వేసినప్పుడు ఏం పడతాయి అండి? రకరకాల జీవులు పడతాయి ఆ వలలో. తెలుసా మీకు? ఓన్లీ చేపలే పడవు, ఈతలు, కప్పలు, ఆవులు, చెత్త, చెదారము, రకరకాల అన్ని జాతులు పడతాయి, అన్ని జాతులు పడతాయి. ఉదాహరణకి మనం చూద్దాం, ఈ యొక్క పీతలు, ఆ వలలో పడ్డ పీతలు వాటి స్వభావం ఏంటి? వెనక్కి
లాగే స్వభావం. ఎదగనీయం, ఎదుగుతున్న వారిని వెనక్కి లాగే స్వభావం మనం చూస్తూ ఉంటాం. అలానే పాము అదేం చేస్తుంది, తినేస్తుంది, దానికంటే చిన్న చిన్న వాటిని తినేస్తుంది. అంతేకాదు ఎప్పుడు విషము, మేలు చేసినా కూడా విషము కక్కుతూనే ఉంటుంది, కక్కుతూనే ఉంటుంది. కప్పలు పడతాయి. కప్పలు ఏంటి, గంతే స్వభావం, గెంతేటువంటి స్వభావం. ఒక చోట తిన్నగా ఉండవు, ఎక్కడ ఉంటాయి ఇంకో చోట వెళ్ళిపోతూనే పరిగెత్తుతూనే ఉంటాయి. అంటే ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి ఆ వల, ఈ వలలో ఉన్నటువంటి ఈ లక్షణాలు ఉన్నటువంటి వలలోని చేపలు దేవునికి పనికిరావు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనుషులకు ఉండే రకరకాల స్వభావాలు ఇందులో కనిపిస్తా ఉన్నాయి. ఒక మనిషికి ఉండేటువంటి స్వభావాలు, రకరకాల స్వభావం కలిగిన మనుషుల మధ్య లోకంలో పడిపోతూ ఉన్నారు. ఈ వాళ్ళు ఉపయోగపడరు. ఇలాంటి లోకం స్వభావం కలిగినటువంటి వారు ఉపయోగపడరు. క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా ఉపయోగపడలేరు. యేసు అంగీకరించినప్పుడు ఆ యొక్క చేపలు ఆ యొక్క పనికిరావు, కానీ ఆ యొక్క గాలముతో పెట్టినటువంటి చేపలను ఉండాలని దేవుడు నేను కోరుకుంటూ ఉన్నాడు. గాలములో పట్టబడినటువంటి చేప ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి నువ్వు గాలముతో పట్టబడిన చేప దేవునికి ఉపయోగపడింది ప్రత్యేకంగా, కానీ సంకర జాతితో పడినటువంటి ఆ వలలో పడినటువంటి రకరకాల వాటితో కలిసిపోయినాయి అన్నమాట. అవి దేవునికి ఏం చేయమంట, ఉపయోగపడవు. దాని అర్థం తర్వాత మనం చూద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. గాలము ఇద్దరు వేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇద్దరు వేస్తారు. నీకు ఏసై వేస్తాడు, సాతాను కూడా వేస్తాడు గాలం. నీకు తెలుసా? ఏసై అంట యెషయా గ్రంథంలో 37వ అధ్యాయము చదవండి కొంచెం త్వరగా. 29వ వచనం, 37వ అధ్యాయము 29వ వచనం. యెషయా గ్రంథం 37:29. నా మీద నువ్వు వేయి రంకెలు, నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను, నా గాలము. నాకు ఎవరండి ఈ మాట? యేసు దేవుడు చెప్తున్నాడు చూడండి. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళము నీ నోట్లో పెట్టి మండిస్తాను. మళ్ళీ నీకోసం నేను, ఆయన ఏమిస్తున్నాడంటే నిన్ను గాలం వేసి లాగుతున్నాడు. నిన్ను మండిస్తాను. పడిపోయిన జీవితంలో నుంచి, లోకముల నుంచి, శాపముల నుంచి నీకు గాలం వేసి నేను నిన్ను లాగుతున్నాను అంటున్నాడు. అలాగే నీకు ఇంకొకటి గాలం వేస్తున్నాడు అండి. ఇందా చెప్పాను కదా, ఆమోసు గ్రంథం 4:2లోను, హబక్కుకు 1:15లో ఉంటుంది. 1:15 చదవండి. హబక్కుకు వాడు అంటే సాతాను గాలము వేసి మానవులందరికి గుర్చి లాగి ఉన్నాడు. ఊర్లో వగ్గి చిక్కించుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే వాడు లాగేస్తున్నాడు గాలం వేసి, అందరికి గాలం గుచ్చి లాగుతున్నాడంట. వాడు చిక్కించుకుంటున్నాడు. ఈరోజు ఏ గాలానికి చిక్కుతావు నువ్వు? దేవుడి గాలమునుగా, లేకపోతే ఆ సాతాను ఇస్తున్నటువంటి గాలానికి నువ్వు చిక్కుతావా? ఏ గాలానికి నువ్వు పడిపోతావచ్చు ఆలోచించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగ ఉన్నదో పరిశీలన చేసుకోవాల్సినటువంటిది. నువ్వు సాతాను నుండి, పరిశుద్ధుల సహవాసము నుండి సాతాను గాడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే, సాతాను యేసు నుండి, పరిశుద్ధుల సహవాసము నుండి మనల్ని లాగివేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఆ గాలం పేరేంటో తెలుసా? ఆ గాలం పేరేంటి? యేసు గాలానికి పడాలి అంటే నువ్వు ఆ గాలం పేరు చెప్తున్నాను వినండి. ఆ గాలం పేరు ఏంటి అంటే వాక్యం అనే గాలం. ఏంటంట? వాక్యం అనే గాలం యేసయ్య నీకేస్తూ ఉన్నాడు. వాక్యం అనే గాలమునకు పడినటువంటి చేప సంగమునకు, దేవునికి ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. అర్థమైందండి నా మాట? అర్థమైందా? గాలం అంటే ఏదో అర్థమైందా? ఇప్పుడు ఏం గాలంతో పట్టుకోవాలి చేపని? మనిషి అంటే విశ్వాసులు ఏ గాలంతో? వాక్యం అనే గాలముతో పట్టినప్పుడు అప్పుడు వాక్యము ఆ హృదయములో గుంచుకొని ఏమవుతున్నారంట? ప్రభు కొరకు ఉపయోగపడతారు. పేతురు గారు కూడా అపోస్తుల కార్యము 2:30 అంటారు. నేను గాలము వేసి పట్టితిని అంటాడు. అక్కడ అందరూ కూడా వారు వేసి వాక్యము చెప్తున్నప్పుడు హృదయములో వాక్యం ఏమైపోయిందంట? గుచ్చుకొనెను అని చూస్తాను. అపోస్తుల కార్యము 2:37.
వారి మాటలు విని, ఏ మాటలు? వాక్యము విని హృదయములో నొచ్చుకొని. కింద ఫుట్ నోట్ లో అయితే ఏముంటుంది? పడవబడి. ఫుట్ నోట్ లో కింద ఏమనుంది? పడవబడి అంటే గుంచుకొని. చూడండి, ఆయనకు ఆ వాక్యం ఇక గుచ్చుకుపోయింది. మీతో మాట్లాడుతుంటే ఆ వాక్యము లోతుగా గుచ్చుకుపోయి, మేమేం చేయాలో చెప్పండి, ఇక నుంచి మేము ఎలా బ్రతకాలో మాకు చెప్పండి, మేము ఎలా జీవించాలో మాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సేవకుడిని. అంటే ఎలా పట్టుకున్నాడు ఇప్పుడు వాళ్ళని? గాలము వేసి. ఏ గాలం? వాక్యం అనే గాలం. ఇది మీ హృదయాల్లో గుచ్చుకున్నాను కాక. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గాలము, వాక్యం అనే గాలముతో పట్టబడినటువంటి చేప లేకపోతే కలిసిపోదు. అది దేవుని కొరకు, సంఘము కొరకు ఉపయోగపడుతూనే ఉంటుంది. అదే మరి వలతో పట్టబడిన చేప అంటే ఏంటో తెలుసా? వలతో పట్టబడిన చేపలు అంటే ఏంటో తెలుసా? విశ్వాసులు చెప్తా వినండి. ఏంటి అంటే, నూనె సీసాలు అమ్ముతాం. ఏమి? ప్రార్థన నూనె సీసాలు కొనుక్కోండి. మీరు ప్రార్థన చేసి అభిషేకించబడినటువంటి నూనె సీసాలు ఉన్నాయి, అది తీసుకొని మీరు రాసుకోగలే వెంటనే బష్ అయిపోతుంది. దేంతో పడుతున్నారు? వల. వల. ఇదిగో ఈ కచ్చిపులు కొనుక్కోండి. ఇదిగో మీ అవసరాలు తీర్చబడతాయి. ఏ వేస్తున్నారు ఇప్పుడు? వల. ఏంటి? కచ్చిపులు కొనుక్కోండి, స్వస్థత వచ్చింది. కొబ్బరి నూనె డబ్బాలు కొనుక్కోండి, స్వస్థత వచ్చింది. ఇదిగో ఇట్లా, ఇదిగో ఇదిగో నీకు ఏమైనా చెప్తాను అని ఇట్లా ప్రవచించేస్తావు, వాడేస్తావు. అంటే అన్ని అబద్ధం అని నేను అంటలేదు కదా, పరిశుద్ధాత్మ విషయంలో నేను మాట్లాడట్లేదు. కానీ ఎక్కువైపోతుంది. వంచనాలని వీటికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. వీరందరూ తేక పడిపోయారు వలలో పడిన చేప. వీళ్ళు దీనికి మాత్రమే ఆకర్షితులు. ప్రభువుకి పనికిరారు, ప్రభు సేవకు పనికిరారు, ప్రభు పరిచర్యకి పనికిరారు, శ్రమకి పనికిరారు, దేనికి పనికిరారు. ఇది వల అంటే అర్థమైందండి? ఆత్మ సంబంధమైన వల ఏంటో అర్థమైందా? వలలో పడిన చేప ఉంటావా, గాలం వేసిన చేప ఉంటావు? నువ్వే పరిశీలన చేసుకో. వీటికి నువ్వు ఆకర్షితుడు అవుతున్నావు నేను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయాన్ని పరిశీలించు. సేవకుడు వాక్యం అనే గాలం వేసి మాత్రమే పట్టాలండి చేపని. అదే నిలిచిద్ది. లేకుంటే అద్భుతాలు, స్వస్థతలు, ఏదేదో చేయకూడదు. అంటే లేవని నేను అంటలేదు, కానీ దానిని బట్టి ఒక వ్యక్తుల్ని ఆకర్షించి చేయకూడదు. అవి నిలబడవు, ఉపయోగపడవని గుర్తు. పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 అంటాడు, సువార్త వలన నేను మిమ్మల్ని కంటిని అంటాడు. దేని వల్ల కన్నాడంట వాళ్ళని? సువార్త అంటే వాక్యం వల్ల కన్నాడు. పౌలు గారికి స్వస్థతలు లేవా? ఆయన దగ్గర ఆయనకు అభిషేకం లేదా? ఉంది. పౌలు గారు ప్రార్థన చేస్తే దయ్యాలు పోయినాయి. పౌలు గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి. మరి ఎందుకు ఆ మాట అన్నాడు? సువార్త వల్ల మాత్రమే నేను కన్నానని ఎందుకు అన్నాడు? అది నిలబడుతుంది. ఆ చేపే ఉపయోగపడుతుంది. వాక్యం. అందుకే మన సహవాసములో వాక్యము అంతే. వాక్యమే నిన్ను బాగు చేసేది, వాక్యమే నీకు స్వస్థత ఇచ్చేది. వాక్యం. నువ్వు వాక్యాన్ని నమ్మి నీ బ్రతుకు బాగుపడేదండి. హల్లెలూయా. దీని దగ్గర నమ్మొద్దు, జిల్లాలో నమ్మొద్దు, సంఘంలో ఎవరు దేన్ని నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు. వాక్యాన్ని నమ్మండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క దేవుడు చెప్పిన పరిశుద్ధ గ్రంథమైన వాక్యమును, బైబిల్ నమ్మండి. ఈరోజు నీ బ్రతుకు మారిపోతుంది, నీ బ్రతుకు ఆశీర్వదించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో మరి నిజంగా మనము మంచిగా పాలుపంపులు పొందాలి. యేసయ్యకు మంచి సహకారులుగా ఉండాలి. ఈ రెండు మనం చేయాలి. సంఘములో పాలుపంపులు పొందాలి, యేసయ్యకు మంచి సహకారి. అలా ఉపయోగపడే వారిగా మనం ఉండాలి అంటే గాలముతో పట్టబడిన చేపగా ఉండాలి. గాలముతో పట్టబడిన చేప అనగా వాక్యముతోనే మాత్రమే మన హృదయము నొచ్చుకొని పట్టబడి వాక్యానికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి లోబడి ఆ గద్దింపులకు ఉన్నప్పుడు మనము దేవుని చేతిలో, సంఘములో బలముగా వాడబడతాం. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మనం చూస్తే ఇంకొక విషయం నేను చెప్తాను.
చేపకి ఉండేటువంటి క్వాలిటీస్, ఒక 3 క్వాలిటీస్ చెప్పి నేను ముగిస్తాను. చేపకున్న 3 క్వాలిటీస్, దాని యొక్క లక్షణాలు, 3 లక్షణాలు చెప్తాను నేను. ఒకటి, చేప ఎప్పుడు కూడా ప్రవాహానికి, చేప ఎప్పుడు ప్రవాహానికి ఎదురు వెళ్తా ఉంటదంట. ఎలా వెళ్తుందంట? ఎదురు వెళ్తా ఉంటది. అవును, మనం కూడా లోకానికి అనుకూలంగా వెళ్ళకూడదు. లోక ఆచారాలకి, లోక పద్ధతులకి, లోక మాటలకి, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క అన్ని ఆచారాలకి అనుకూలంగా తల ఊపుతూ, తల ఆడిస్తూ, ప్రవాహంతో కొట్టుకుని వెళ్ళిపోకూడదు. నువ్వు అంటే లోకములో కొట్టుకుని వెళ్ళిపోకూడదు. ప్రవాహం అనే లోకముతో ఎదురు ఈదాలి. ఏం చేయాలంట? ఎదురు ఈదుతూ వెళ్ళిపోవాలి. నువ్వు అడ్డుకుంటూ వెళ్ళిపోవాలా ఎదురు ప్రవాహాన్ని. అంటే ఇవి నా దేవుడికి ఇష్టం లేని కార్యాలు, ఇవి నా దేవుడికి వ్యతిరేకమైనటువంటి మాటలు, ఇవి నా దేవుడికి వ్యతిరేకమైన స్థలాలు. నేను ఉండను, మీరు ఎన్నైనా అనుకోండి, నేను వెళ్ళిపోతూనే ఉండాలి ప్రవాహాన్ని దాటుకుంటూ. హల్లెలూయా. అర్థమైందండి? అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా. ఏం దాటాలి మనము? ప్రవాహములకు ఎదురు ఈదతం నేర్చుకోవాలి. అంటే లోకములో, లోకానికి సంబంధించి లోకములో మనము కలిసిపోకూడదు. ఈ చేప వల్లే ఎదురు ఈద. మీకు తెలుసుగా, నేను చాలాసార్లు చెప్తూ వచ్చా, వలస చేప కదా. వలస చేప ఒక 50 రూపాయలు పోస్తే మనకి ఇన్ని దొరుకుతాయి, భయంకరంగా ఇన్ని దొరుకుతాయి. అదే వలస చేప సముద్రంలో ఎదురు ఈదుకుంటూ వెళ్ళిపోయి, ఎదురుగా వెళ్ళిపోయి ఆ గోదావరి నీళ్ళల్లో కలిసిపోయి, గోదావరి మన్ను తిని, గోదావరి నీరు తాగిన తర్వాత పులసగా మార్చబడుతుంది. ఇదేగా పులస. ఇది నీకు 5 రూపాయలు 10 రూపాయలకు వచ్చే వలస చేపలు నువ్వు 50,000 1,00,000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తావు పులస చేపలు. హల్లెలూయా. దేని వల్ల వచ్చింది? ఎదురీదింది. దాన్ని ప్రవాహములు ఎదురు ఈదుతూ వెళ్ళిపోయి ఆ గోదావరి దాంట్లో నీళ్ళల్లో కలిసిపోవడం వల్ల ఈ పులస చేపల గోదావరిలో మనకి బాగా దొరుకుతాయి అంట. అంటే అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి. అవి ఎంత కాస్ట్! 5 లక్షలు కూడా ఉన్న చేపలు ఉన్నాయంట పులస. ఒక సామెత ఉంటుంది, ఏంటంట? పుస్తులు అమ్మైనా పులస తినాలంట. పెళ్ళాం మెళ్ళో పుస్తులు అమ్మి పులస తినాలి అంటారు. అంటే అంత ఫేమస్ అంట ఆ చేప, అంత టేస్ట్ ఉంటుందంట. ఒకప్పుడు దాని బతికేంటి గొప్ప భయంకరం. అంటే 5 చేపలు బయటపడే అని పడేస్తుంటారు. ఆ చేపలు ఎండ పెట్టేసుకుంటారు, ఎండిపోతా ఉంటాయి ఆ చేప. అలాంటి చేప ఎలా మారిపోయిందంటే పులసగా మారిపోయింది. ఎదురు ఈదటం వల్ల నీ జీవితంలో లోకంతో కలిసిపోవద్దు. లోకాన్ని జయించు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. జయించు వానికి జీవ కిరీటం ఉన్నది. ఈ రోజు నువ్వు లోకమునకి ఎదురు ఈదుతూ వెళ్ళిపో ప్రభు వైపుకి. నీ జీవితం కూడా ఒక ఉన్నతంగా ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు. 2వ లక్షణం, ఈ చేపలో ఉన్నటువంటి క్వాలిటీ. 2వ క్వాలిటీ మనం చూసుకుంటే, ఈ చేప ఒంటరిగా ఉండదు. ఇప్పుడు కూడా చేప ఒంటరిగా ఎప్పుడు కూడా ఉండదు, కలిసే ఉంటుంది. బిడ్డ నువ్వు కూడా ఎప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతాను, వద్దులే అమ్మ, మా వేరు, మా కులం వేరులే, మేము వేరులే, నా ప్రార్థన వేరులే, మీ ప్రార్థన అట్లాంటివి ఉండకూడదు మన జీవితంలో. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు దేవుడు. సంఘముతో కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి. అందుకే జూమ్ మీటింగ్ లో కలవండి అని మొత్తుకుంటున్నాం. ప్రార్థన చేయాలి. సంఘ కార్యక్రమాల్లో, కూడికల్లో కూడుకొని ప్రార్థన చేసుకోవాలి. మనం సంఘముతో కలిసి ఉండాలి, దేవుని బిడ్డలతో కలిసి ఉండాలి. ప్రభువారే చెప్పాడు, ఒక్క పీట తాడు తెగిపోతుంది, 3 పీటల తాడు బలంగా ఉంటుంది. అది పెళ్లికే కాదు, మనకి కూడా వర్తిస్తుంది. దేవుని బిడ్డలంగా ఒకరినొకరు కలిసి ఉండటానికి కూడా వర్తిస్తుంటారు. ఐక్యంగా. 3వ విషయం చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. ఈ చేప అనేది పనికిరాని నీళ్ళల్లో ఎక్కువ కాలం బతకదు, వేస్ట్ వాటర్లో ఎక్కువ కాలం ఉండదు. తెలుసా మీకు? మనము ఎక్వేరియం పెంచుతూ ఉంటారు, ఎక్వేరియం వాటర్ చేంజ్ చేస్తూ ఉంటారు, తెలుసా? మార్చేస్తుంటారు. కొద్ది రోజులు అయిపోతే చేపలు ఏమైపోతుంటే ఆ వాటర్ని చేంజ్ చేయకపోతే చచ్చిపోతుంది. అదొకటి. ఇందాక నేను చెప్పాను, ఒంటరిగా ఉండదు. ఒక్కరితే ఉన్న చేప చచ్చిపోతుంది, ఒక్కరితే ఉన్న చేప కూడా చచ్చిపోతాయి. అందుకని చేపల్ని 2-3 వేయటానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం, వేస్ట్ వాటర్లో అది ఎక్కువ కాలం బతకదు. ఆ మురికిలో ఎక్కువ కాలం చేప ఉండదు. విశ్వాసైన నీవు కూడా నీలో ఈ క్వాలిఫికేషన్ ఉండాలి.
దేవుని వాక్యముతో ఉదక స్నానం మనం చేసుకోవాలంట కదా. దేవుని వాక్యముతో, దేవుని యొక్క ఆత్మతో మనం ఎప్పుడు నింపబడేది. అంతే. అంటే పరిశుద్ధులుగా మనం ఉండలేము. మురికిలో మనము బతకలేము. ఒక విశ్వాసి, నిజమైన విశ్వాసి మురికి లోకంలో మురికి మాటలు మాట్లాడుతుంటే నిలబడను. చూడండి, కొంతమంది గబుక్కుని ఏదైనా మాట్లాడుతుంటే మన వల్ల కాదు, నేను వెళ్తున్నా, నా వల్ల కాదు, మీరు మాట్లాడుకోండి, మేము ఉండాలి, నా వల్ల కాదు, నేను వెళ్ళలేదు తల్లో నీ మాటలు, అంతే వెళ్ళిపోతాం. ఎందుకంటే మన వల్ల కాదు. మనము ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహము మనము. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలమైన మనము అలాంటి మాటలకి, అలాంటి కార్యాలకి, అలాంటి స్థలాలలో, ప్రదేశాలలో నిలబడటానికి కూడా ఇష్టపడలేము మనం. నిజంగా అది కూడా మురికి దాంట్లో ఉండలేదు, అది మురికిలో ఉండలేదు. మనము లోకంలో ఉండకూడదు, లోకంలో కలిసిపోకూడదు. లోకము, ఈ లోకం ఎలాంటిదంట? పెంట అన్నాడు పౌలు. ఎలా అన్నాడు? పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను అన్నాడు. అలాంటి పెంటలో, అలాంటి మురికిలో నువ్వు ఉంటావా? మరి ఉండకూడదు, ఉండకూడదు. ఆయన రక్తముతో ఉదక స్నానం చేయించాడు మనకి, ఆయన వాక్యముతో ఉదక స్నానం చేయించాడు మనకి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఈ చేపలాగా సంఘానికి, ప్రభు వారికి ఉపయోగకరంగా ఉండము కాక, ఎదురీడుతూ జయిస్తూ లోకాన్ని దేవుని బిడ్డల సమూహముతో కలిసి ప్రభు సన్నిధిలో ఈ లోకమును మురిగిని విడిచి ప్రభు యొక్క సన్నిధిలో, పరిశుద్ధమైనటువంటి ఆయన సన్నిధిలో నిత్యము జీవించదము కాక. ఆమేన్. వాక్యం దేవుడు తన వెనుకడిలో ప్రభు వారు దీవించి ఆశీర్వదించును కాక.